హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కోసం ఒక ఐడియా రావాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేసి చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఛానల్ మీద. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఛానల్ చెక్ చేయమని చెప్తున్నానండి. మన వీడియోస్ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మీ చేతుల్లోనే ఉందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ కోసం, మంచి కంటెంట్ కోసం. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. సరే అండి, మనం జాగ్రఫీ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో మనకి జాగ్రఫీ సిలబస్ చూసుకుంటే కనుక మన జాగ్రఫీ అన్నప్పుడు మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఈవెన్ ఎస్ఎస్సి జీడీ అక్కడి నుంచి కూడా మనకి యూపీఎస్సీ వరకు కూడా అండి ప్రతి దాంట్లో మనకి జాగ్రఫీ అనేటువంటిది మనకు టచ్ అవుతూనే ఉంటుందండి. సో మనకి జాగ్రఫీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ట్రిక్కీగా కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కానీ చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలండి జాగ్రఫీ గురించి మాత్రం. ఇది ఈజీ అని అనుకోవడానికి లేదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి మనకి బిట్ చేయడం అనేటువంటిది. సో ప్రతి ఒక్కరు చాలా డెప్త్గా నేర్చుకోవాలి జాగ్రఫీ కూడా. మనకి దేంట్లో అయినా సరే కామన్గా ఇవే టాపిక్స్ ఉంటాయి. మన జాగ్రఫీలో వచ్చి మనకి ఫస్ట్ టాపిక్ ఉనికి విస్తరణ ఉంటుంది. అంటే మనకి భారతదేశం తీసుకున్నా, ఏపీ తీసుకున్నా, అంటే మనకి మ్యాప్ పాయింటింగ్ ఉందనుకోండి, అందులో భారతదేశం ఎక్కడుంది, ఏంటి, చుట్టూ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఉనికి విస్తరణ ఎంతవరకు విస్తరించి ఉంది. అసలు మనకి ప్రపంచ పటం తీసుకుంటే అందులో అక్షాంశాల పరంగా ఎలా ఉంది, అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి, అక్షాంశాల పరంగా ఎక్కడ భారతదేశం అనేటువంటిది ఉంది, రేఖాంశాల పరంగా ఎక్కడ ఉంది, ఎన్ని డిగ్రీల మధ్య అదే మనకి వ్యాపించి ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలండి. మనకి ఇక్కడ కాన్సెప్ట్ అయితే అడుగుతారండి. మనకి ఏ ఎగ్జామ్లో అయినా సరే మ్యాక్సిమం మనకి జాగ్రఫీ అని టచ్ అవ్వకుండా ఉండదు అని చెప్తుంది. యూపీఎస్సీ వరకు కూడా మనకి కరెంట్ అఫైర్స్లో మొత్తం మనకి ఎక్కడైనా సరే మనకి టచ్ అవుతూనే ఉంటుంది జాగ్రఫీ అనేటువంటిది. మన గ్రూప్ 2లో వచ్చి 30 మార్క్స్కి దీని మీద మనకి సిలబస్ అయితే ఉందండి. 30 మార్క్స్కి అయితే ఇచ్చారండి గ్రూప్ 2లో. మనకి సెపరేట్ సిలబస్ కూడా ఇచ్చారండి గ్రూప్ 2లో. అయితే ఉనికి విస్తరణ నైసర్గిక స్వరూపం అనేటువంటి సెకండ్ టాపిక్ అనమాట. అంటే భారతదేశం ఎలా విస్తరించింది, మనకు భారతదేశం నైసర్గిక స్వరూపం తీసుకుంటే కనుక ఏమేమి ఉన్నాయి ఇందులో, ఏంటి అంటే సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, హిమాలయాలు ఉన్నాయి. సో మనకి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తర్వాత నదీ వ్యవస్థ ఎలా ఉంది భారతదేశంలో, లేదా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ ఎలా ఉంది, మనకి ప్రతి తీసుకుంటే. నెక్స్ట్ శీతోష్ణ స్థితి ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంది, మనకి ఏ శీతోష్ణ స్థితి, ఏ ఋతుపవనాలు, ఇవన్నీ కూడా మనకి టాపిక్స్ అన్నీ కూడా మనకి శీతోష్ణ స్థితిలో మనకి కవర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే అడవులు, జీవ వైవిధ్యం. అడవులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అడవులు, జీవ వైవిధ్యం, వీటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి నేలలు, మృత్తికలు, ఏ రకమైనటువంటి నేలలు భారతదేశంలో ఉన్నాయి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, మనకి నేలల గురించి కూడా తెలుసుకోవాలి, మృత్తికలు, నేలల గురించి కూడా తెలుసుకోవాలండి. నెక్స్ట్ వ్యవసాయం గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి మనకి ఫారెస్ట్ సర్వే వస్తుందండి అడవులకు సంబంధించి. అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఫారెస్ట్ సర్వే అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట. ఆ సర్వే కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వ్యవసాయం గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. వీటి గురించి కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి ఖనిజాల గురించి కూడా తెలుసుకోవాలి. మనకి నెక్స్ట్ పరిశ్రమల గురించి తెలుసుకోవాలి. రవాణా ఫెసిలిటీస్ గురించి తెలుసుకోవాలి. శక్తి వనరుల గురించి తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ జాగ్రఫీలో ఇవన్నీ కామన్గా ఉంటాయండి. మన కరెంట్ అఫైర్లో కూడా మనకి ఈ టాపిక్స్ అనేటువంటి మనం కవర్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటి గురించి మ్యాక్సిమం మనం క్లియర్గా తెలుసుకున్నప్పుడే మనం జాగ్రఫీ అనేటువంటిది అటెంప్ట్ చేయగలుగుతామండి. అది ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, జాగ్రఫీ కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం మాత్రం జాగ్రత్తగా నేర్చుకోవాలండి జాగ్రఫీ అనేటువంటిది మాత్రం. మన ఫస్ట్ టాపిక్ వచ్చి భారతదేశం ఉనికి విస్తరణ. అసలు మనకి భారతదేశం అనేటువంటిది అసలు మనకి భారతదేశానికి ఈ పేరు ఎలా వచ్చింది, అసలు భారతదేశానికి ఇంకేమైనా ఇతర పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలండి. అసలు మనం చూసుకుంటే చారిత్రాత్మకంగా భారతదేశం కానీ తీసుకుంటే దీనికి 8 పేర్లతో సూచించారన్నమాట. భారతదేశాన్ని 8 పేర్లు సూచిస్తారన్నమాట. మామూలుగా మనకి రాజ్యాంగంలో ఏమైనా ఉంటుందండి, భారత్, ఇండియా, ఈ 2 పేర్లు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి రాజ్యాంగంలో అనేటువంటిది. కానీ భారతదేశాన్ని ఇంకేమన్నా పేరుతో పిలుస్తారో ముందు తెలుసుకోవాలి. మనం భారతదేశం ఉనికి విస్తరణ గురించి తెలుసుకుంటున్నాం కానీ దానిలో భాగంగా భారతదేశానికి ఉన్నటువంటి ఇతర పేర్ల గురించి కూడా మనం డిస్కస్ చేయాలన్నమాట. అయితే భారత్ లేదా భారతదేశం మనకి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, మనకి భరతుడు అనే రాజు భారతదేశాన్ని పరిపాలించడం వల్ల మనకి భారతదేశం అనే పేరు వచ్చిందని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నామండి.
సో మనకి భరతుడు అనే రాజు పరిపాలించడం భరత వచ్చిందనమాట. ఇంకా భారతదేశాన్ని భరతఖండం, భరతవర్షం అని కూడా అంటారనమాట. ఇంకా భరతుడు ఎవరి కుమారుడు ఇవన్నీ కూడా మనకి హిస్టరీలో అలాగే ఎండోమెంట్కి సంబంధించిన వాటిలో మనం అయితే ఆ టైంలో అప్పుడు మనం టచ్ చేసుకుంటాం, కానీ మనకి జాగ్రఫీలో అంత అవసరం లేదండి. సో భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భరతుడు ఎవరి కుమారుడు ఇవన్నీ కూడా మనకి ఎండోమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ లేదంటే హిస్టరీకి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ మనకి చదువుకుంటాం, కానీ ఇక మనకు అవసరం లేదండి. నెక్స్ట్ ఇండియాని గ్రీకులు అసలు ఇండియా అని పేరు ఎలా వచ్చింది? గ్రీకులు భారతదేశంతో వ్యాపారం చేశారని మనం చదువుకుంటామండి. సో వీళ్ళు సింధు నది చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో వ్యాపారం చేసేవారు అనమాట. ఎవరు? గ్రీకులు. అయితే వారు సింధు SINDU సింధు కదండి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సరిగ్గా పలకడం లేదా పిలవడం రాక ఈ సింధుని ఏం చేశారంటే ఇండస్ అని పిలిచారనమాట. ఈ ఎస్ అని ఫ్రంట్కి వస్తుందన్నమాట. సో మనకి అలా అంటే లాస్ట్కి వస్తుందన్నమాట ఈ ఎస్ అనేటువంటిది. సో సింధుని ఇండస్ అని పిలిచారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇండస్ అని అనేవారు అనమాట ఆ సింధు నదిని. తర్వాత ఆ చుట్టూ ఉండేటువంటి ప్రజలను ఏమన్నారంటే ఇండియన్స్ అని పిలిచారనమాట. ఇండస్ నది చుట్టూ ఉన్న ప్రజలను ఇండియన్స్ అని పిలిచారనమాట. పిలిచి ప్రజలను సో ఆ తర్వాత క్రమేపీ ఏమైంది? ఇండియన్స్ అయిపోయారనమాట. ఇదేమో ఇండియా అయిపోయింది అనమాట. సో ఇండియాని పిలిచింది ఎవరు అని అంటే గ్రీకులు పిలిచారనమాట. ఇది కూడా మనం ప్రతి ఒక్కటి చూసుకోవాలండి, ఇంపార్టెంట్. మనకి ఇండియాని ఎవరు పేరు పెట్టారని గ్రీకులు పెట్టారనమాట. బ్రిటిష్ వారు పెట్టారని అడుగుతారు, వాళ్ళ కూడా అడగచ్చు. సో మనకి గ్రీకులు పెట్టారని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మెగస్తనీస్ మనకి సెల్యూకస్ నికోటర్ యొక్క రాయబారి అనమాట. అతను మెగస్తనీస్ అనగానే సెల్యూకస్ నికోటర్ రాయబారి. ఇతను ఎప్పుడైనా మనకి చంద్రగుప్త మౌర్య టైంలో మనకి భారతదేశానికి వచ్చారండి. హెలినాని వివాహం చేసుకోవడం వల్ల చంద్రగుప్త మౌర్యుడు ఆయనతో పాటు వచ్చిన వాడు ఎవరంటే భారతదేశానికి మెగస్తనీస్. ఈయన ఒక బుక్ రాశారు, అందరికీ సుపరిచితమైన బుక్ ఇండికా. మెగస్తనీస్ రాసినటువంటి ఈ ఇండికా బుక్లో ఇతను భారతదేశాన్ని ఇండియా అని సంబోధించారంటే అండి. అయితే ఇండియా అని పేరు పెట్టింది గ్రీకులు, కానీ ఇండస్ అని ఎవరు సంబోధించారు అంటే తన గ్రంథాల్లో ఇండికా గ్రంథం అనమాట. ఆ గ్రంథంలో ఎవరంటే ఇతను ఒక గ్రీక్ చెందిన వారే కదండి. మెగస్తనీస్ కూడా గ్రీక్ రాయబారే కదా, కాబట్టి వీళ్ళు పెట్టింది గ్రీక్ వాళ్ళు పెట్టారు పేరు, అందుకే గ్రీక్ రాయబారి మెగస్తనీస్. సో ఇండియాని సంబోధించారు. ఈయన గ్రీక్స్, వీళ్ళు గ్రీకులు, ఇండియా మెగస్తనీస్ కూడా గ్రీక్ అనమాట. సో వీళ్ళు ఇండియా అని పేరు పెట్టారనమాట. నెక్స్ట్ హిందుస్థాన్ అనే పేరు కూడా ఉంది భారతదేశానికి. హిందుస్థాన్ అనే పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు పర్షియా, ఒకప్పుడు పర్షియా, ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తాం కదండి వాళ్ళనమాట. సో ప్రజలు వీళ్ళు కూడా సింధు నది చుట్టూ ఉన్న ప్రజలు వీళ్ళు కూడా వ్యాపారం చేశారు, అంటే పర్షియా ప్రజలు కూడా వ్యాపారం చేశారు. ఇక్కడ మనకి అప్పుడు ఏ మతం ఉండేదండి ఇండియాలోని? భారతదేశంలో మన హిందూ మతం ఉంది, కాబట్టి ఆ మతం పేరుతో వీళ్ళు హిందుస్థాన్ అని పిలిచారన్నమాట. ఎవరు? పర్షియా వాళ్ళనమాట. పర్షియా వాళ్ళేమో లేదా ఇరాన్ వాళ్ళు పిలిచింది హిందుస్థాన్ అని, గ్రీకులేమో ఇండియా అని పేరు పెట్టారనమాట. ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకేమని పిలిచారంటే ఆర్యవర్తం అంటే మనకు తెలిసిందే, ఇంతకుముందు మనం వేద నాగరికతలో డిస్కస్ చేసాం కదండి హిస్టరీలో భాగంగానే. ఆర్యులు పరిపాలించారు కదా భారతదేశాన్ని. సింధు నాగరికత తర్వాత వాళ్ళు దండయాత్ర చేసి వాళ్ళని సంహరించి ఆర్యులు తమ జీవనాన్ని కొనసాగించారని చెప్పి మనం హిస్టరీలో భాగంగా నేర్చుకున్నాం కదా. సో ఆర్యవర్తము ఆర్యులు పాలించిన ప్రాంతము కాబట్టి ఆర్యవర్తం అని పిలిచారనమాట. అంటే ఇక్కడికి భారత్ లేదా భారతదేశం ఒక పేరు, ఇండియా రెండో పేరు, హిందుస్థాన్ మూడో పేరు, ఆర్యవర్తం అనేటువంటి నాలుగో పేరు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఒకరు మన సబ్స్క్రైబర్ ఒకరు వీడియో కదులుతుందని అన్నారని చెప్పాను కదా, నేను కూడా చెప్పాను వీడియోలోని. స్టాండ్ అయితే ఆర్డర్ చేశానండి. స్టాండ్ అయితే ఇందాక వచ్చింది. స్టాండ్ వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఫస్ట్ వీడియో అండి ఇది. ఇప్పుడైతే మీకు ఆ ప్రాబ్లం ఉండదులేండి. నెక్స్ట్ జంబూద్వీపం అని పిలుస్తారండి. ఇంకా భారతదేశాన్ని ఇంకేమని పిలుస్తారో ఐదో పేరు వచ్చి జంబూద్వీపం. బౌద్ధమత గ్రంథాల్లో జంబూద్వీపం వర్ణించారు. జంబూద్వీపం అని ఏ గ్రంథాల్లో వర్ణించారో గుర్తుంచుకోండి. బౌద్ధమత గ్రంథాల్లో జంబూద్వీపం అని వర్ణించారు. అసలు మనకి ఇంకోటి ఏంటంటే జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండే, మనకి ఇవి ఏమైనా పూజలు చేస్తున్నప్పుడు మనకి ఆ బుక్లో కనిపిస్తాయి. జంబూద్వీపం, భరతవర్షం, మేరు, దక్షిణ దిగ్భయ, మొత్తం సమయం మంత్రాలు ఉంటాయండి మన మంత్రాల్లోనే. అప్పుడు మనం ఈ పేరునైతే మనకి అలా తెలుస్తామన్నమాట. అప్పుడు మనం చదువుతూ ఉంటాం అనమాట. సో మనకి జంబూ అంటే ఏంటంటే నేరేడు వృక్షం అని పేరు అంటారండి. అంటే ఇంకోటి ఏంటంటే మనకి నేరేడు వృక్షం అనేటువంటి భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది అండి. కాబట్టి ఆ పేరు మీద నేరేడు వృక్షం అనేది ఎక్కువగా ఆసియా ప్రాంతాల్లో, అది ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా నేరేడు వృక్షం కనిపిస్తుంది కాబట్టి జంబూద్వీపం అని పిలిచేవారంటండి పూర్వం. ఇంకోటి ఏంటంటే మనకి అఖండ భారతదేశం ఉండేది కదండి ఒకప్పుడు. అంటే ఇప్పుడు అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, టిబెట్ ఇవన్నీ దేనికే విడిపోయాయి.
ఒకప్పుడు ఏంటి అఖండ భారతదేశం అంటే మనకి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం, కజకిస్తాన్ ఇవన్నీ కలిపి ఉండేవండి. నేపాల్, చైనా, టిబెట్ మనకి ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి కలిసి ఉండేవి అనమాట. టిబెట్, నేపాల్, మయన్మార్ ఇవన్నీ కొంచెం మనకు అప్పుడు అఖండ భారతదేశం అనేవారు అనమాట. అప్పుడు ఏంటంటే మన ఇండియా యొక్క చిత్రపటం చూసుకుంటే మనకి మ్యాప్ ఒకవేళ చూసుంటే ఆ టైంలో మనకి జంబూకం అంటే నక్క అనే పూలు ఉండేది అంటే అప్పుడు మ్యాప్. ఇప్పుడు అంటే మనకి వేరేగా వస్తుంది కదండి మనకి ఇండియా మ్యాప్. అప్పుడు అఖండ భారతదేశం అప్పుడు కాబట్టి ఆ నక్క లేదా జంబూకం దాని పేరు మీద అలా ఉండేది కాబట్టి జంబూద్వీపం అని అన్నారని చెప్పి ఇంకొక అభిప్రాయం అనమాట. ఇంకొక అభిప్రాయం అండి. నెక్స్ట్ నబీ వర్ష అని కూడా పిలిచేవారంటే అండి భారతదేశాన్ని. నబీ వర్ష అంటే ఏంటంటే జైనమత గ్రంథాలు నబీ వర్ష అని ఉంది. ఇక్కడ చూడండి మనకి బౌద్ధమత గ్రంథాలు జంబూద్వీపం అని ఉంది, నబీ వర్ష అని జైనమత గ్రంథాల్లో ఉంది. నబీ అంటే ఎవరంటే మనకి 24 తీర్థంకర్లు ఉన్నారండి జైన మతంలో. మొదటి వారు ఋషభనాథుడు, 24 వాడు వర్ధమాన మహావీరుడు కదండి. అయితే మనకి మొదటి వాడు ఏంటంటే ఋషభనాథుడు లేదా వృషభనాథుడు యొక్క ఫాదర్ నబీ. ఈయన ఏం చేశారంటే అఖండ భారతదేశం ప్రధాన కేంద్రంగా పరిపాలించారంట. కాబట్టి ఆయన పేరు మీదుగా నబీ వర్ష అని పేరు వచ్చిందని చెప్పి జైన మత గ్రంథాల్లో నబీ వర్ష అని చెప్పి సంబోధించారనమాట. నెక్స్ట్ ఇంకొక పేరు ఉంది, హొడు అని చెప్పి పేరు ఉందంటే. హొడు అని చెప్పి ఎందులో ఉందంటే బైబిల్లో ఉందంట. భారతదేశం ఇంకో పేరు హొడు అంటే ఇది బైబిల్లో ఉందన్నమాట. మనకి ఇప్పటికి 7 పేర్లు వచ్చాయి. ఇంకో పేరు ఉందండి తియాన్జు అంటే ఏంటంటే చైనీస్ గ్రంథాల్లో మనకి తియాన్జు అని మెన్షన్ చేశారంటే అండి భారతదేశాన్ని. అయితే మనకి ఫాహియాన్ ఎవరంటే క్రీస్తుశకం 405లో 2వ చంద్రగుప్త టైంలో భారతదేశాన్ని సందర్శించారంటే అండి. ఈయన ఒక చైనా యాత్రికుడు. భారతదేశానికి వచ్చినటువంటి తొట్టతొలి చైనీస్ యాత్రికుడు కూడా ఈయన అనమాట. సో మనకి ఈయన పోకోకి అనేటువంటి ఒక బుక్ రాశారనమాట. ఆ బుక్లో భారతదేశాన్ని తియాన్జు అని చెప్పేసి సంబోధించారంట. అయితే మనకి ఇంకొక చైనా యాత్రికుడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో భాగంగా హ్యూయాన్ సాంగ్ కూడా మనకు వచ్చారు. ఆయన హర్షవర్ధన్ టైంలో వచ్చారండి భారతదేశానికి. ఈయనైతే మనకి 2వ చంద్రగుప్త టైంలో వచ్చారనమాట. ఇది హిస్టరీలో కూడా మనకు బాగా చదువుతాం అనమాట. నెక్స్ట్ అసలు మనకి ఇక్కడ ఇలా నేర్చుకున్నాం భారతదేశం పేర్లు ఉన్నాయి. అయితే మనకి అరిస్టాటిల్ ఏం చెప్పారంటే అరిస్టాటిల్ భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఫస్ట్ టైం చెప్పారంటే అండి. భూమి మీద చాలా అప్పట్లో చాలా రకమైనటువంటి అభిప్రాయాలు ఉండేవి అనమాట. అయితే భూమి గుండ్రంగా ఉందని ఫైనల్గా ఫస్ట్ చెప్పింది మనకి ఎవరంటే ప్రపంచాన్ని తెలియజేసింది ఎవరంటే అరిస్టాటిల్ భూమి గుండ్రంగా ఉందని ఫస్ట్ టైం చెప్పారనమాట. అయితే ఇతను దేన్ని బేస్ చేసుకుని చెప్పారంటే ఈయన ఒక రోజు ఒక సముద్రం ఒడ్డున నిలబడినప్పుడు నౌక గమనించేటువంటి ఆ గమనం ఆధారంగా అనమాట నౌక వెళ్తుందంట. అది మనకు ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే కొంచెం కనిపిస్తూ అలా కొంచెం టైం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం ప్రయాణం చేసేటప్పుడు మనకు కనిపించదు అది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆయన నౌక గమనం ఆధారంగా సముద్రం ఒడ్డు నుంచి చూసి భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యారంటే అప్పుడు చెప్పారనమాట. ఇప్పటికీ మనం సైంటిఫిక్ కూడా అదే ప్రూవ్ అయిందని తర్వాత. కానీ ఆ టైంలో ఎటువంటి నాలెడ్జ్ లేని టైంలో అరిస్టాటిల్ భూమి గుండ్రంగా ఉందని చెప్పడం నిజంగా అద్భుతం కదండి. నిజంగానే అదే ఫైనల్ అయ్యిందనమాట. లేకపోతే మనకి ఇప్పటికి అంటే స్టార్టింగ్ ఏమనుకునేవారు బలపరుపుగా ఉంటుందని అనుకునేవారు భూమి. అంటే అలా ఉంటే కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మనకు చిన్నగా కనిపించాలి కానీ మొత్తం కనిపించకుండా పోదు కదండి. కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నౌకా ప్రయాణం చేసినప్పుడు మనకి కొంచెం దూరం వెళ్ళి కనిపించదు. సో దాన్ని బట్టి బేస్ చేసుకుని చెప్పారనమాట అండి. నెక్స్ట్ మనకి జాగ్రఫీ అనగానే ఏంటి దేని బేస్ చేసుకుని ఇప్పుడు భూమి చుట్టూ ఉన్నటువంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా జాగ్రఫీ అంటే. నెక్స్ట్ ఏంటంటే అసలు అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏంటి తెలుసుకోవాలి ముందు. అక్షాంశాలు రేఖాంశాలు అయితే భూమికి అడ్డంగా గీసినటువంటి ఊహాజనిత రేఖ ఇప్పుడు ఇలా ఉందనుకోండి. భూమికి అడ్డంగా గీసినటువంటి ఒక ఊహాజనిత రేఖను గీశారంటే అండి. భూమి గుండ్రంగా ఉంది అని తెలిసింది కదా. తెలిసిన తర్వాత ఒక ఊహాజనిత రేఖని ఇలా గీసేది 0 డిగ్రీ అక్షాంశం అనమాట. అంటే గుండ్రంగా ఉన్న తర్వాత చూడండి గుండ్రంగా ఉందని ఒక భావనకు వచ్చిన తర్వాత ఒక ఊహాజనిత రేఖను గీసారు. 0 డిగ్రీల అక్షాంశం అనమాట. అయితే దీన్ని ఏమన్నారంటే అసలు యాక్చువల్గా ఇలా భూమికి అడ్డంగా గీసిన రేఖలను ఏమంటారు అక్షాంశాలు అంటారు. ఈ 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటారంటే భూమధ్య రేఖ అంటారనమాట. ఇది గుర్తుంచుకోండి, భూమధ్య రేఖ అంటారు. అయితే ఇలా భూమికి నిలువుగా గీసిన రేఖను ఏమంటారంటే రేఖాంశం అంటారు. ఎప్పుడైనా సరే మనకి ఇలా ఉన్నప్పుడు పైన నార్త్ సైడ్ కింద సౌత్ ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్గా మనం కన్సిడర్ చేయాలన్నమాట. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మనకి ఇలా అనుకుంటే ఈ భూమధ్య రేఖ అనేటువంటిది ఈ ఊహాజనిత రేఖ 0 డిగ్రీల అక్షాంశం అనేటువంటిది భూమిని 2 సమభాగాలుగా విభజిస్తుందంటే అండి. ఇది అంటే ఇటు ఒక పార్ట్
అంటే ఇది మొత్తం ఒక గోళం అనుకుంటే ఇదొక అర్ధగోళం కింద, ఇటు ఒక అర్ధగోళం కింద డివైడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అక్షాంశాల పరంగా తీసుకున్నప్పుడు ఏంటంటే మన అక్షాంశాలు రేఖాంశాలు అని తెలిసింది కదండి. అక్షాంశాలు అంటే అడ్డంగా గీసిన రేఖలు, రేఖాంశాలు అంటే నిలువుగా గీసిన రేఖలు అనమాట. అయితే ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే కనుక ఇంకో విషయం అండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్ అన్నాం కదా. అప్పుడు దీన్ని ఉత్తరార్ధగోళం అంటారు, దీన్ని దక్షిణార్ధగోళం అంటారు. గుర్తుంచుకోండి, ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఇప్పుడు ఇలా కనుక తీసుకుంటే రేఖాంశాల పరంగా ఇదేమో తూర్పు లేదా పూర్వార్ధగోళం అంటారు, దీన్నేమో పశ్చిమార్ధగోళం అంటారు. ఓకేనండి. ఇప్పుడు 4 వైపులో ఇలా మొత్తం తీసుకోవాలి. తీసుకుంటే ఇలా అడ్డంగా తీసుకోండి, తీసుకుని లేదా నిలువుగా తీసుకోవాలన్నమాట. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్షాంశాల పరంగా భారతదేశం ఏ గోళంలో ఉందని అడగచ్చండి. రేఖాంశాల పరంగా భారతదేశం ఎలా ఉంది ఇప్పుడు మనం అక్షాంశాల పరంగా చూసుకుందామండి. ఇదిగోండి, అక్షాంశాల పరంగా తీసుకుంటే ఇది రేఖాంశం, ఇది లేదనుకోండి, ఈ లైన్ లేదనుకోండి, నిలువు రేఖ, ఇది అడ్డంగా ఉంది కదా, ఇక్కడ భారతదేశం ఉందండి. ఇప్పుడు ఇది భారతదేశం ఉందన్నప్పుడు ఇదేమో ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం అని. అప్పుడు ఈ భారతదేశం ఎక్కడ ఉన్నట్టు? ఉత్తరార్ధగోళంలో ఉన్నట్టు. మన కాన్సెప్ట్స్ ఇది మొత్తం నేర్చుకోవాలి. మన కాన్సెప్ట్లో తీసి అడుగుతారండి క్వశ్చన్స్ అనేటువంటివి కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో మనకి ఇక్కడ భారతదేశం ఉందన్నప్పుడు ఇది భారతదేశం అండి, ఏమనుకోకండి, నాకు వచ్చినట్టు వేసాను, తప్పుగా ఉంటే ఏమనుకోకండి, నాకు వచ్చినట్టు వేసాము. నేనేం జాగ్రఫీ సంబంధించిన ఎక్స్పర్ట్ని కాదు కదండి. సో మనకి ఇది ఉత్తరార్ధగోళంలో ఉందండి. మనకి ఈసారి రేఖాంశాల పరంగా చూద్దాం. రేఖాంశాల పరంగా భారతదేశం ఎలా ఉందని అడుగుతారు. ఇదిగోండి, మనకి రేఖాంశాల పరంగా ఎలా ఉందంటే ఇక్కడ ఉందనుకో, ఈ రేఖాంశాల పరంగా, అక్షాంశాల పరంగా కాదు, రేఖాంశాలు అంటే నిలువు గీతల పరంగా ఎలా ఉందండి చెప్పాను. ఇటు తూర్పు లేదా పూర్వార్ధగోళం అంటారు. రేఖాంశాల పరంగా భారతదేశం అనేటువంటిది పూర్వార్ధగోళంలో ఉంది, ఇది పశ్చిమార్ధగోళం అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇదేమో మనం భూమి అనుకుంటే ఇది భూమధ్య రేఖ కదండి. మనకి ఇలా ఇక్కడ 0 degrees, ఈ పైన 1 2 3 4 5 ఇలా 90, ఈ పైన ఇలా 90 అడ్డంగా గీసినటువంటి రేఖలు ఉన్నాయంటండి. అలాగే ఇక్కడ 0 degrees కదా, 1 2 3 4 5 ఇలా 90 degrees, ఇలా 90, ఒక 90 గీతలు కింద గీచారు, 90 గీతలు పైన గీచారు. ఇలా 180, 0 90 90 180 అక్షాంశాలు అయితే మనకి ఉన్నాయండి ప్రజెంట్. అంటే వీటిని బేస్ చేసుకుని మనకి ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక మొత్తం మనకి ఎన్ని అక్షాంశాలు తీసుకుంటారంటే 180 అక్షాంశాలు తీసుకుంటారు. ఇవి ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి కాబట్టి ఉత్తర అక్షాంశాలు అంటారు, దక్షిణార్ధగోళంలో ఉన్నాయి కాబట్టి దక్షిణ అక్షాంశాలు అంటారండి. ఇలా గుర్తుంచుకోండి. అయితే భారతదేశంలో వెళ్ళేటువంటి ప్రతి అక్షాంశం ఏంటని కూడా అడగచ్చు. మనకి భారతదేశం అనేది మీకు పైన ఇలా ఉంది కదండి, ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కూడా భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం, ఇవన్నీ బిట్స్ అండి. భారతదేశంలో వెళ్ళే ప్రతి అక్షాంశం ఉత్తరాక్షాంశం అనమాట. సో ఇలా అడగచ్చు, భారతదేశంలో ప్రతి అక్షాంశం ఏంటంటే ఉత్తరాక్షాంశం. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో వెళ్ళి ప్రతి రేఖాంశం ఏంటని అడుగుతారు. మనకి ఎక్కడ ఉందండి, ఇలా ఇక్కడ ఉంది, తూర్పు లేదా పూర్వార్ధగోళంలో ఉన్నది. కాబట్టి భారతదేశంలో వెళ్ళే ప్రతి రేఖాంశం ఏంటి అంటే మనకి ఇటు ఉందండి భారతదేశం, ఇటు మధ్యలో ఉంటే కొన్నిటి అని అనొచ్చు, కొన్ని తూర్పు రేఖాంశాలు, కొన్ని పశ్చిమ రేఖాంశాలు అనొచ్చు. కానీ అలా లేదు కదా, ఇటు పక్క ఉంది కదా తూర్పు రేఖాంశాలే. కాబట్టి భారతదేశంలో వెళ్ళేటువంటి ప్రతి రేఖాంశం ఏంటంటే మనకి తూర్పు రేఖాంశం అనమాట. ఇలా చూడండి, రేఖాంశాలు ఇలా 0 degrees నిలువుగా గీసినటువంటి రేఖను తీసుకుంటే రేఖాంశం 0 degrees, 1 2 3 4 ఇలా అన్నమాట. 1 2 3 4 5 6 ఇలా మొత్తం 180 రేఖాంశాలు ఉన్నాయంటండి. ఇలా 1 2 3 4 5 ఇలా 180 అంటే 180 మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. అంటే 180 అక్షాంశాలు ఉంటే దానికి డబల్ 360 రేఖాంశాలు ఉన్నాయండి. మనకి అక్షాంశాలు 180, రేఖాంశాలు 360 గుర్తుంచుకోండి. నెక్స్ట్ భారతదేశం యొక్క వైశాల్యం తీసుకున్నామంటే ఎంత అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉందంటండి. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ఎంత? 32,87,263 చదరపు కిలోమీటర్లు భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం అనమాట. దీన్ని 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా చెప్పొచ్చు. అంటే భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం, ఓన్లీ భారతదేశంది ఇంత వైశాల్యంలో విస్తరించి ఉందంటండి. అయితే ప్రపంచంలో తీసుకుంటే కనుక, ప్రపంచంలో మొత్తం భూభాగం తీసుకున్నాం అనుకోండి, మొత్తం భూభాగంలో
భారతదేశ భూభాగం ఎంత ఉందంటే భూభాగమే ఇక్కడ చూడండి. భూభాగం అంటే మనకి 7 ఖండాలు ఉన్నాయి, 5 మహాసముద్రాలు ఉన్నాయి కదండి. అయితే మహాసముద్రాలు వాటర్ తీసేసి ఓన్లీ భూభాగం మాత్రమే తీసుకుంటే మనకి భారతదేశ భూభాగం అనేటువంటిది ఎంత అంటే మనకి 2.4% ఉందనమాట. అంటే మొత్తం 100% భూభాగం ఉంది ప్రపంచంలో అనుకుంటే భారతదేశం ఆక్యుపై చేసినటువంటి ప్రైస్ ఎంత 2.4% మాత్రమే. ఈ 2.4% మాత్రమే ఇంత చదరపు కిలోమీటర్ల వైశాల్యం విస్తరించి ఉందన్నమాట అండి. అంటే ఎంత ప్రపంచం ఉందో చూడండి. మనదే 2.4% మాత్రమే 100%లో. అయితే మనకి ప్రపంచ దేశాల వైశాల్యం తీసుకున్నాం అనుకోండి, ప్రపంచ దేశాల వైశాల్యం అన్నీ తీసుకుంటే కనుక మనకి 2.4% ఆక్యుపై చేసింది కదా భారతదేశం అనేటువంటిది. ఇండియా ఆక్రమించినటువంటి ప్లేస్ ఎంత అంటే 7th ప్లేస్ అంటండి. ఈ 2.4% మనం ఎక్కడ లాస్ట్లో ఉంటాం అనుకున్నాం కదా, కాదండి అనుకుంటారు నార్మల్గా. ఎంత అంటే 7th ప్లేస్ అనమాట. అంటే 2.4% 7th ప్లేస్ ఉంది అంటే ఇంకా చూడండి. అంటే హైయెస్ట్ ఎంతో చూద్దాం తర్వాత. అయితే ఇది భారతదేశం 7th ప్లేస్లో ఉందంటే మనకు ముందున్న ప్లేస్ ఏంటో తీసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి రష్యా ఫస్ట్ ప్లేస్. రష్యా ఎక్కువ ఆక్యుపై చేసిందంటే అండి భూభాగాన్ని. రష్యా చూసుకుంటే మనకి 70% ఆసియా ఖండంలో ఉంటుందండి, 30% యూరప్ ఖండంలో ఉంటుంది అనమాట. గుర్తుంచుకోండి రష్యా అనేటువంటిది ఆసియా ప్లస్ యూరప్ రెండిట్లో కలిపి ఉంటుంది అనమాట. మనకి యూపీఎస్సీలో కట్ట మనకి ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. ఎంత పర్సెంటేజ్ ఉంది ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట అక్కడ. అయితే మనకి రష్యా అనేటువంటిది ఏ ఖండం అంటే ఆసియా ఖండం ప్లస్ యూరప్ ఖండం రెండిట్లో ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్లేస్ కెనడా ఎక్కడ ఉందంటే ఉత్తర అమెరికాలో ఉంటుంది అనమాట. మనకి 7 ఖండాలు ఉంటాయి కదా, అందులో మనకి ఉత్తర అమెరికాలో కెనడా అనేటువంటి ఉంటుంది. ఇది 2nd ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. నెక్స్ట్ చైనా అనేటువంటిది ఆసియా ఖండంలో ఉంది. భారతదేశం ఏ ఖండం ఏంటి, భారతదేశం కూడా ఆసియా ఖండమే, చైనా కూడా ఆసియా ఖండమే, రష్యా కూడా ఆసియా ఖండం ప్లస్ యూరప్ ఖండంలో కలిపి ఉందన్నమాట. అమెరికా తీసుకుంటే మనకి ఉత్తర అమెరికాలో ఉందండి. అమెరికా 4th ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రెజిల్ తీసుకుంటే మనకి దక్షిణ అమెరికాలో ఉంటుంది అనమాట. ఇది 5th ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా 6th ప్లేస్లో ఉంటుంది అనమాట. సో ఆస్ట్రేలియా ఖండంలోనే ఉంది. ఇది మన 6th ప్లేస్. నెక్స్ట్ ఇండియా 7th ప్లేస్ అంటే ఆసియా ఖండంలో ఉంది. 8 అర్జెంటీనా దక్షిణ అమెరికాలో ఉంది. మనకి ఆర్డర్ ఇంపార్టెంట్, ఏ ఖండంలో ఉన్నాయి ఇంపార్టెంట్, ఇండియా తర్వాత ఏంటి ముందేంటి ఇవి ఇంపార్టెంట్. ఇవంతా కూడా మనం చూసుకోవాలండి. మన ఖండాలు చూసుకుంటే ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, అంటార్కిటికా ఈ 7 ఖండాలు ఉంటాయండి. 7 ఖండాల్లో ఇవి ఈ ఖండాల్లో ఆక్యుపై చేసే ఉన్నాయి, అంటే అక్కడ వ్యాపించి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఆర్డర్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచ భూభాగంలో చూసినప్పుడు అలా కాకుండా ప్రపంచ ఉపరితల వైశాల్యం తీసుకున్నామంటే అంటే మనకి సముద్రాలు కూడా కన్సిడర్ చేస్తే సముద్రాలు ప్లస్ మనకి సముద్రాలు మరియు భూభాగం 2 కన్సిడర్ చేసినప్పుడు ఎంత ఆక్యుపై చేసిందంటే భారతదేశం ప్రపంచ ఉపరితల వైశాల్యం ఏంటి ఖండాలు ప్లస్ మహాసముద్రాలు కూడా తీసుకుంటే ఇక్కడేమో తీసుకోకుండా 2.4% వచ్చింది. తీసుకోకుండా మనకు 2.4% తీసుకుంటే మాత్రం మనకు 0.56% వచ్చిందనమాట. అంత ఆక్యుపై చేసిందంటే 0.56% ఆక్యుపై చేసిందనమాట. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇంకొకలాగా కూడా మనకి కాన్సెప్ట్స్ అడగచ్చు కదండి. ఎలా అడగచ్చు అంటే ఇప్పుడు ఆసియా ఖండంలో ఏముంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది. ఈ 3 కూడా ఆసియా ఖండంలో ఎక్కువ భూభాగం ఆక్యుపై చేసినటువంటి దేశాల ఆర్డర్ అడిగారు అనుకో, ఫస్ట్ రష్యా చెప్పాలి, తర్వాత చైనా చెప్పాలి, తర్వాత ఇండియా చెప్పాలి ఆసియా ఖండం అన్నప్పుడు. అలా కాకుండా ఉత్తర అమెరికా తీసుకుంటే కెనడా ఉంది, ఇవన్నీ కెనడా, యూఎస్ఏ, ఉత్తర అమెరికాలో పెద్ద ఖండాలు ఏంటని అడిగినప్పుడు ఏంటంటే కెనడా ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ యూఎస్ఏ. మరి దక్షిణ అమెరికా అడిగారు అనుకోండి, ఇక దక్షిణ అమెరికాలో బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్ అంటే మనకి ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మనకి దక్షిణ అమెరికాలో అర్జెంటీనా 8th ప్లేస్లో ఉంది కాబట్టి దక్షిణ అమెరికాలో పెద్ద ఖండాలు ఫస్ట్ సెకండ్ ఏంటంటే బ్రెజిల్, అర్జెంటీనా. ఇలా కూడా మన కాన్సెప్ట్లో అడగచ్చండి. నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ అండి.